ఒక చిన్న పాప ఉంది. చిన్న పాప ఏం చేసిందంటే, ఒక దేశాన్ని ఒక రాజు ఏం చేశాడంటే, వచ్చి ఆ దేశాన్ని బంధించేసి ఒక చిన్న పాపను తీసుకెళ్తాడు. చిన్న పాప అంటే ఇంత ఉంటది, ఒక పాప. ఆ పాపని తీసుకుని వెళ్ళిపోతాడు. సైన్యాన్ని ఆ దేశాన్ని అందరినీ చంపేస్తాడు. చంపేసి ఆ పాప మిగులుతుంది. పాపని ఎందుకు చంపేయటం అని ఆ దేశపు రాజు ఏం చేస్తాడంటే, అతని పేరు నయమాను. ఏం పేరు? నయమాను ఆ రాజు పేరు. అయితే తీసుకుని వెళ్ళి ఆ ఇస్రాయేల్ సైన్యం నుంచి ఆ పాపను తీసుకుని వెళ్ళి ఆ దేశానికి తీసుకెళ్తాడు. చిన్న పాప కదా, కొంచెం చిన్న పాప, తను ఏం చంపుతాంలేని తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఏం జరిగిద్దంటే, ఆ పాప ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడిద్ది, దుఃఖంతో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే, నా తల్లిదండ్రి దగ్గర నుంచి నన్ను వీళ్ళు తీసుకొచ్చారు, మా దేశాన్ని అందరిని వీళ్ళు కాల్ చేశారు కాబట్టి ఈ చిన్న పాపను తీసుకొచ్చిన రోజు తను ఏడుస్తుంది. తనేంది, ఇశ్రాయేల్ దేశం అంటే మన యూదుల దేశం. హల్లెలూయా. మనమే ఎవరు ప్రజలం? ఇశ్రాయేలు ప్రజలం. కాబట్టి చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళిపోతే ఆ చిన్నపిల్ల ఏం చేసిద్దంటే, పెరిగి 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 మీ అంత అయ్యిద్ది. ఎంత అయ్యిద్ది? యవన వయసుకు వచ్చిద్ది మీ అంత అయ్యి. అప్పుడు యవన వయసుకు వస్తే ఏం చేసిద్దంటే, ఆ యవన వయసులో తనకి ఒక రాజు ఏం చేస్తాడంటే, ఖడ్గాన్ని షర్టుని అన్ని తీసుకొని వచ్చి ఒక గదిలోకి వచ్చి తను అక్కడ షర్టు విప్పి ఆ ఖడ్గంలో అన్ని ఒక పక్కన పెడతారు కదా. వచ్చి ఆ రాజు, నయమాన్ రాజు వచ్చి ఒక రోజు వచ్చి అక్కడ పక్కన పెడతాడు. పెడితే తన శరీరం అంతా కుష్ఠరోగం ఉంటది. ఏం రోగం? కుష్ఠరోగం. ఆ రాజుకి, నయమాన్కి కుష్ఠరోగం ఉంటది. అప్పుడు ఏం చేస్తాడంటే, తను యవన వయసురాలు చూసి, అమ్మా తను ఏం చేసిద్ది, చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవ చేయటం మొదలేసిద్ది. మరి తల్లిదండ్రులు లేరుగా, తన రాజ్యం నుంచి వేరే రాజ్యానికి తన్ని తీసుకుని వచ్చారు. ఎవరిని? ఒక పాపని, చిన్న పాపని తీసుకుని వచ్చారు. ఎవరు? నయమాన్ పేరు, రాజు పేరు ఏం పేరు? నయమాను. తీసుకుని వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు ఆ నయమాన్ ఏం చేస్తారంటే, ఆ చిన్న పాపను తీసుకుని వచ్చి పెరిగి పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు యుద్ధం చేసి వచ్చినప్పుడు ఒక షర్టు, ఒక డాలు అవన్నీ తీసి పక్కన పెడుతుంటే తన ఈపు మీదంట ఒక కుష్ఠరోగం అంతా ఉంటుందంట శరీరంలో. కుష్ఠరోగం ఉన్నప్పుడు అంట, అప్పుడు తన భార్య దగ్గరికి వెళ్ళి, తన భార్య అంటే రాణి దగ్గరికి వెళ్ళి, రాణి ఇదిగో మా రాజుగారికి ఇలా కుష్ఠరోగం ఉంది కదా, ఇగో ఈ దేశం నుంచి మా దేశానికి వెళ్ళి అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త అంటే ఒక పాస్టర్ లాంటి వాడు అంటారు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మీరు అతనికి ఏది చెబితే అది చేస్తే ఈ కుష్ఠరోగం తగ్గిద్దని ఆ పాప చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏం చేసిద్దంటే, ఆ భార్య వెళ్ళి, ఆ రాణి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా నయమాను ఇదిగో కుష్ఠరోగం తగ్గిపోద్దంట, మనం ఏం చేద్దామంటే ఆ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి మనము అక్కడ తగ్గిపోద్దంట, అక్కడికి వెళ్దామంటే రాజు అంటాడు, రాజు అక్కడి నుంచి తీసుకొచ్చాడు కదా పాపని, మళ్ళీ మేము ఏమి వెళ్తాము, మనం అక్కడికి ఎలా వెళ్తాము అని రాజు అంట కోపాగ్నుడై తన భార్యతో తిడతాడంట, మనం వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని. అప్పుడు అయినా కూడా రాణి బతులాడిద్దంట, నీ కుష్ఠరోగం ఉంది కదా, ఇది తగ్గిద్ది, మనం వెళ్ళి ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసుకొద్దామంటే, సరే ఎలాగోలా నువ్వు చెప్పింది చేద్దామని ఆ రాణి ఆ రాజుకి చెప్పినప్పుడు ఆ రాజు మాట విని, సరే అందరం రాజు ఏం చేస్తాడంటే, గుర్రాలను, ఇదివరకు గుర్రాలు ఉండేవి, గుర్రాలు అన్ని తీసుకుని వెళ్ళి చాలా మంది ఆ రాజు భటులు ఉంటారు కదా, మంత్రులు భటులు, వాళ్ళందరూ కలిసి ఆయన రాజు ఏమిటి నయమాన్ ఏమిటి వెళ్తారు. రాజు వెళ్తే ఆ ఇశ్రాయేలీ దేశంలో అంట ఎలీషా ప్రవర్తన ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవర్త పేరేంటి? ఎలీషా ప్రవర్త. ఆయన ఏం చేస్తాడంటే, దేవునికి ఇష్టమైన మనుష్యుడు ఎలీషా ప్రవర్త, దేవుని కార్యాలు చేయగల మనుష్యుడు ఎలీషా ప్రవర్త. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఏది చెబితే అది జరుగుతుంది. అందుకని ఎలీషా ప్రవర్త దగ్గర నయమాను అతన్ని పిలిపించండి, నేను వచ్చానని చెప్పండి అని చెబుతాడంట. వచ్చానని చెప్పానని పిలిపిస్తేనంట అతను ఏం చేస్తాడు, వేస్తే అదిగో అక్కడ సముద్రం ఉంది, అది యోర్దాను సముద్రం. వెళ్ళి ఆ రాజుని నయమానుని వెళ్ళి 7 సార్లు మునగమని చెబుతాడంట రాజుకి. రాజు అంట, ఏంటి నేను రాజుని వస్తే ఇదిగో అతడు ఇలా చెబుతాడా, ఇదిగో రాజు వస్తే అతడు ఇలా చెబుతాడా అని రౌద్రుడై, మన దేశంలో సముద్రాలు లేవా, చెరువులు లేవా అని మా రాజు అంట కోపాగ్నుడై రౌద్రుడై మనం వెళ్ళిపోతాం మన దేశానికి అని అంటాడంట. అప్పుడు ఆ నయమాను కోపగించుకొని మన దేశానికి వెళ్ళిపోదామంటే ఒక భటులు ఉంటారు కదా వెనకమాల, మంత్రులు కానీ ఎవరన్నా, వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చాం మనం, ఒక్కసారి చెప్పాడు కాబట్టి ప్రవక్త మునిగి మనం వెళ్దామని చెబుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
అప్పుడు ఏం జరుగుతుందంటే, సరే చెప్పారు అందరూ బతుకులాడుతుంటే సరే వెళ్దామని వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగుతాడంట. హల్లెలూయా. ఒకసారి మునుగుతాడంట, రాదంట. 2 సార్లు మునుగుతాడంట, రాదంట. 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు మునిగినా తన శరీరము బాగుపడదంట. 7వసారి లెగంగానే తన కుష్టి రోగం అంతా పోయి మామూలు శరీరం వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నయమానికి మామూలు శరీరం వచ్చిందంట. ఆ రాజు ఆ రాజు అంట ఎంతగానో చాలా సంతోషంతో అందరినీ స్తుతించడం మొదలేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మళ్ళీ వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి, నా శరీరం ఇలా అయింది, నా శరీరం ఎంతగానో ఎన్ని సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను, నా శరీరం ఇలా వచ్చింది. అసలు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను అతని కాళ్ళు పట్టుకుందామని ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడంట. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నా శరీరం ఇలా శుద్ధీకరించబడింది, నా శరీరము ఇలా చిన్నగా అయింది, మీరు చేసినందుకు నాకు చాలా థ్యాంక్స్ అయ్యా అని చెబుతాడంట. అప్పుడంట ఎలీషా ప్రవక్త అంటాడంట, నాకు చెప్పవసరం లేదు, నా దేవుణ్ణి గణపరచమని చెబుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే, చెప్పంగానే రాజు ఏం చేస్తాడంటే, అయ్యా నా దేశంలో అనేక మంది అనేక దూతలు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మందికి నేను మొక్కాను, అనేక ప్రతిమలకి నేను సహాయం చేశాను, కానీ ఈ దేశంలో ఉన్న దేవుడు నీ దేవుడైన గొప్ప దేవుడు నాకు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని సాక్ష్యము పలుకుతాడంట. సాక్ష్యము పలికినప్పుడు ఇంకా వాళ్ళు రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని వాళ్ళ దేశంని విడిచి వెళ్ళిపోతుంటే, అప్పుడు నేను వెండి నాణ్యాలు మీకు ఇస్తాను తీసుకోండి అంటే అది అతను తీసుకోడంట. ఇదంతా ఎవరు చెప్పారు? రాజుకి ఎవరు చెప్పారు? ఒక చిన్న పాప చెప్పింది. ఆ పాపను ఏం చేయాలని చూశాడు రాజు? చంపేయాలని చూశాడు ఫస్ట్. కానీ చంపకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చిన్నతనం నుంచే నేర్చుకుని యవ్వన వయసు వచ్చినాక తను ఏం చేసింది? అతనికే ఒక గొప్ప శరీరం తీసుకొచ్చి పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే మన చిన్నతనం నుంచే మన దేవుడి వైపు చూడాలి. మన చిన్నతనం నుంచే మన దేవుడికి లెగిసిన కాడి నుంచి మనము ప్రార్థన చేయడం మొదలెయ్యాలి. ఆ చిన్న పిల్ల ఎక్కడ ఉందో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉంది. ఆ చిన్న పిల్ల ఎక్కడ ఉందో తెలుసా? ఎలీషా ప్రవక్త దగ్గర ఉంది. ఆ చిన్నపిల్ల చిన్నప్పటి నుంచే దేవుని మాట విని శత్రువు అయినా కూడా తనని చంపాలనుకుని వచ్చిన శత్రువును కూడా తను మేలు చేయాలని చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. తన దేశంలో, నా దేశానికి వెళ్ళు, నీకు గొప్ప కార్యం జరుగుతుంది, నా దేశానికి వెళ్ళు, నీకు స్వస్థత వచ్చింది, నా దేశానికి వెళ్ళు, నా దేవుడు గొప్పవాడని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రవక్త వెళ్ళి నయమాను వెళ్ళి తన శరీరం అంతా శుద్ధి చేసుకుని వచ్చాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే చిన్నతనం నుంచి మనము ఎదగాలి. చిన్నతనం నుంచే మనం దేవుని వైపు నడవాలి. చిన్నతనం నుంచే మనకు పరిశుద్ధత ఉండాలి. చిన్నతనం నుంచే మనకు ఒక జ్ఞానం అనేది రావాలి. మనం ఏమైనా మన చుట్టూ ఎవరన్నా వచ్చి మనకు హాని చేయాలన్నా, మన చుట్టూ ఎవరన్నా వచ్చి మనకు శత్రువులున్నా సరే మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశంలోనంట చాలా దేశాలకి ఒక రాజు ఉన్నాడంట. ఎవరు? ఒక రాజు. ఎన్ని దేశాలకి? ఒక 5-6 దేశాలకి రాజు ఉన్నాడు. అయితే రాజులందరినీ కన్యకలను పిలిపించమన్నాడంట. ఎవరిని? కన్యకల్ని పిలిపించమని ఇదిగో రాజు కుర్చీ వేసుకుని సింహాసనం మీద కూర్చున్నాడంట. కూర్చొని అన్ని దేశాల యవన వయసుల్ని పిలిపించమన్నారంట. పిలిపించమంటే ఒక్కోళ్ళు చాలా మంది వరుసనే నుంచి ఉన్నారంట. ఎందుకంటే 5 దేశాలకి రాజు కదా, అందరూ మంచిగా ఉంటాడంట. 7 అడుగులు ఉంటాడంట రాజు. చాలా అందంగా ఉంటాడంట రాజు. ఉంటేనంట కూర్చుని అనేక మంది యవన వయసుల్ని పిలిపిస్తున్నాడంట రమ్మని. అనేక మంది వస్తున్నారంట. అనేక మంది వస్తుంటేనంట లైన్లో ఉన్నారంట. అందరూ వస్తుంటే నాకు ఏమో బాగల అలా చాలా మందిని చూస్తున్నాడంట. దేశం అంటే, రాజు అంటే చాలా ఉంటది కదా ప్లేసు. ఆ ప్లేస్ అందరూ ఆడవాళ్ళేనంట. ఎవరు వస్తుందేనంట ఎవరు నచ్చట్లేదంట రాజుకి. ఎందుకు నచ్చట్లేదు? ఎందుకో తెలియదు. ఎంత బాగున్నా కూడా అమ్మాయి, ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎంత అందంగా ఉన్నా కూడా ఆ అమ్మాయి నచ్చట్లేదంట. ఎవరు? ఆ
అమ్మాయి అంటే రాణులు. చాలా మంది దేశాల నుంచి వస్తుంటే ఏంటి ఈ రాజుకి ఏంటి అసలు నచ్చట్లేదు, ఏమి ఎందువల్ల నేను నచ్చట్లేదు, నేను తెల్లగా ఉన్నాను కదా, నేను మంచిగా ఉన్నాను కదా, నేను అలా ఉన్నా, నేను ఇలా ఉన్నా, నేను ఇలా ఉన్నానంటే అసలు ఎవరు నచ్చట్లేదంట. నల్లగా ఉండి ఒక దేశం నుంచి రాజు రాణి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఆమె నల్లగా ఉంటుంది, అందంగా ఉండదు. అయితేనంట వస్తుంటే దారిలోనంట ఒక గొర్రె పిల్ల అంట కంపలో ఇరుక్కుపోయి ఉందంట. ఏంటిది? ఒక గొర్రె పిల్ల, చిన్న గొర్రె పిల్ల కంపలో ఇరుక్కుపోయిందంట. వస్తుందంట. అందరూ ఆ గొర్రె పిల్లని చూడలేదంట. చూడకపోతే అందరూ వచ్చేస్తున్నారంట. వచ్చేసి రాజుని అడుగుతుంటే రాజు ఏం నాకు నచ్చల బాగా నచ్చలేదంటే సరే వాళ్ళకి ఏం అర్థం కాక వెళ్ళిపోతున్నారంట. ఒక నల్లగా ఉన్న ఆమె వస్తా ఉంటే ఆ మేక పిల్ల మే అని అరుస్తుంటే, గొర్రె పిల్ల ఒకటి అరుస్తుంటే తన కంపలో నుంచి విడిపించి, రాణి కదా, రాజు కనబడాలంటే మంచి బట్టలు వేసుకొని, కిరీటం పెట్టుకొని, దండలు వేసుకొని వస్తారు కదా, తనకి ఏమీ లేవంట. ఉన్న మంచి డ్రెస్ ఒకటే మంచి డ్రెస్ అంట. ఆ మంచి డ్రెస్ వేసుకొని వస్తుంటేనంట తను చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసి ఒక్క డ్రెస్సే ఉందంట, ఎక్కువ లేవంట. మనకు ఒక్క డ్రెస్ ఉంటే మనం తల్లిదండ్రులు ఊరుకుంటామా? ఊరుకోము. వస్తుంటేనంట తన రాణి వస్తుంటే అక్కడ గొర్రెపిల్ల ఉందంట. ఆ కంపులోనంట ఆ గొర్రెపిల్లని తీసుకొని ముళ్ళలోకి వెళ్తేనంట ఆ ఉన్న ఒక్క గౌన్ కూడా చినిగిపోయిందంట. చినిగిపోయినా కూడా ఆ గొర్రె పిల్లని రక్షించి ఆ కంపలో నుంచి సంకలో పెట్టుకొని వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. వస్తుంటేనంట రాజు ఎక్కడి నుంచి అక్కడ విడిపించే రాణిని చూశాడంట. ఆ రాణి ఎలా ఉంది? నల్లగా ఉంది. ఆమెకేమన్నా ఉన్నాయా? లేవు. వస్తుంటేనంట ఆ గొర్రె పిల్లని తీసుకోనంట ఆ రాణి అంట వస్తుంటేనంట రాజు అంట సింహాసనం నుంచి లేచంట ఆ రాణిని ఎదుర్కోటానికి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అందరినీ కాపాడలేదు? అందరు నచ్చలేదు ఆ రాజుకి. ఎందుకంటే రాజుకి రాణి ఎలా ఉండాలంటే, అందరి సింహాసనము ఉన్న రాజుకి ఎలా ఉండాలంటే 5 సింహాసనాలు ఉంటాయి కదా, ఆ 5 దేశాలకి రాజు కదా, ఆ 5 దేశాలని రాణి కాపాడాలి కదా. అందుకని ఆ గొర్రె పిల్లని ఎవరైతే కాపాడతారో నేను ఆ పిల్లని ఆమెనే పెళ్లి చేసుకుంటానని రాజు ఫస్ట్ నుంచి అనుకున్నాను. హల్లెలూయా. కానీ గౌన్లు వేసుకొని కిరీటాలు పెట్టుకొని అందరూ స్టైల్ గా వస్తున్నారు, కానీ ఆ గొర్రె పిల్లని ఎవరు చూడలేదు. ఎందుకంటే ఆ రాజు మీదే ఉంది అందరి కాన్సన్ట్రేషన్ అంతా. కానీ ఒక్క ఆమె నల్లగుంది. ఆమె చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉంది. తన చిన్నప్పటి నుంచి దేవునిలోనే ఎదుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకి ఏమీ లేదు. అయితే ఆమె ఎవరో తెలుసా? మనం అంతకుముందు చెప్పుకున్నామే, ఎస్తేరి. ఆమె ఎందుకంటే ఆమంట వస్తుంటేనంట తనకి ఏమీ లేదంట, తల్లిదండ్రులు కూడా లేరంట. లేకపోతే తన బాబాయ్ అయిన పినతండ్రి కుమారుడి దగ్గర తను పెరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. పెరిగితే అప్పుడు వస్తుంటే రాజు అంట ఎదుర్కొని వెళ్ళి తన్ని పెళ్లి చేసుకున్నాడంట. హల్లెలూయా. తనకి చిన్నప్పుడు ఏమీ లేదు, తింటాకి తిండి లేదు, పడుకోవడానికి ఇల్లు లేదు, తల్లి తండ్రి లేరు. చిన్నప్పటి నుంచి తను ఎంతో వేదన పడుతుంది, చిన్నప్పటి నుంచి తను బాధపడుతుంది, చిన్నప్పటి నుంచి తను ఎంతో దుఃఖంతో ఉంది. మనమైతే మన తల్లిదండ్రులు అయితే ఊరుకుంటామా? ఊరుకోము. అయితే తను అలా పెరిగి ఇప్పుడు ఎలా అయిందంటే రాణి అయింది. హల్లెలూయా, హల్లెలూయా. రాణి అయింది. 5 దేశాలకి రాణి అయింది. నల్లగా ఉన్నాడని చూడలేదు, తను ఇలా ఉన్నాడని, తను అలా ఉందని ఆయన చూడలేదు. చినిగిపోయిన బట్టలైనా రాజు చూడలేదు. మనం కూడా అంతే. చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదగాలి, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధికి రావాలి, చిన్నప్పటి నుంచి భయభక్తుల్లో ఎదగాలి. మనం ఎవరన్నా పక్కన ఇలా రమ్మా, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఎవరన్నా మనం ఏమన్నా అన్నా కూడా మనము నా దేవుడు గొప్పవాడని మనం సాక్ష్యం పలిగేలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్నపిల్ల ఏం చేసింది? ఒక రాజుని కుష్ఠరోగం నుంచి విడిపించింది. తనకి తన దేశం నుంచి ఆ దేశానికి, తన దేశం నుంచి ఆ దేశానికి ఆయన హాని చేయాలని చూశాడు. కానీ చిన్నపిల్లని తను వదిలేశాడు. నయమానికి ఏమైందంటే ఒక మంచి కుష్ఠరోగము పోయి మంచి శరీరం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే అనేక మందికి మనము
మనము మంచి చేసేవారిలాగా ఉండాలి కానీ చెడు చేసేవారిలాగా ఉండకూడదు. ఇంకో స్టోరీ మీకు ఈరోజు ఫాదర్స్ డే కదా, ఇంకో స్టోరీ మీకు చెబుతాను. అమెరికాలో అంట ఒక్కసారేనంట ఎవరో వీళ్ళు ఉంటారు కదా మావోయిస్టులు లాంటి వాళ్ళంట 1000 మందిని ఒకసారి చంపేయాలని చూశారంట. చంపేశారంట 1000 మందిని అమెరికాలో ఒకసారి చంపేశారంట. చంపేస్తేనంట తల్లిదండ్రులు కోల్పోయిన 1000 మంది అంట అందరూ ఎక్కువ పిల్లలేనంట. ఎంతమంది? 1000 మందిని చంపేస్తే ఇలాగే యుద్ధం చేసి చంపేశారంట. ఓన్లీ తల్లిదండ్రులనే, పిల్లల్ని కాదు, ఓన్లీ తల్లిదండ్రులను చంపేస్తారంట అమెరికాలో. అప్పుడంట చిన్నపిల్లలు మహారోదనతో మహావేదనతో అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న అని ఏడుస్తున్నారంట. అమ్మా నాన్న ఏడుస్తుంటేనంట ఆ పిల్లల్ని ఒక ఆర్మీ అని ఆయన దత్తత తీసుకొని ఆ 1000 మంది పిల్లల్ని పెంచి పోషించి ఒక ఉన్నత స్థితికి హెచ్చించబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పైకి ఎదిగి మా తల్లిదండ్రులు లేరని ఆ ఫాదర్స్ డే పెట్టడం వాళ్ళు మొదలేశారు. అమెరికాలో పుట్టిన ఈ ఫాదర్స్ డే ఇవాళ మనం అందరం జరుపుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక స్టోరీ చెబుతాను ఈరోజు. ఏం జరిగిందంటే, ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ఒక డిగ్రీ కాలేజ్ చదివిన ఒక కుర్రోడు ఉన్నాడు. కుర్రోడు ఉంటేనంట ఆయన ఏం చేశాడంటే ఒక డిగ్రీ చదివాడంట. డిగ్రీ చదువుకొని ఒక ఆడిటోరియంలో ఫంక్షన్ జరుగుతుందంట. అంటే మన 10th క్లాస్ అయిందనుకో మనం పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత పెట్టుకున్నారంట. పెట్టుకున్న తర్వాత ఫేర్వెల్ పార్టీ అంటారు, అందరు స్టూడెంట్స్ అందరూ ఉంటారు, పెట్టుకున్నారంట. డిగ్రీ అయిన తర్వాత పెట్టుకుంటేనంట ఒక రమేష్ అనే ఒక కుర్రోడు ఉన్నాడు. ఏం పేరు? రమేష్ అనే కుర్రోడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే దిగాలుగా కూర్చున్నాడంట. ఎలాగా? దిగాలుగా కూర్చున్నాడంట. దిగాలుగా కూర్చుంటే తన ఫ్రెండ్స్, వీడేంటి దిగాలుగా కూర్చున్నాడు, వాడేంటి ఇలా కూర్చున్నాడు, వాడు అలా ఉండడే, మంచి యాక్టివ్గా ఉంటాడంట, బాగా చదువుతాడంట, ఫస్ట్ వస్తాడంట, అసలు అందరిలో ఒక ఇదిగా మాట్లాడతాడంట, ఇలా ఉంటాడంట. అప్పుడు ఆ రమేష్ అలా కూర్చుంటే, అరే రమేష్ ఏంట్రా అలా ఉన్నావు, అరే రమేష్ ఏంట్రా ఇలా ఉన్నావు అని చాలా మంది అడుగుతారంట రమేష్ని. ఏమడుగుతారు? రమేష్ ఏంట్రా అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని అడుగుతారంట. అప్పుడు ఏం చేస్తారంటే రమేష్, అరే ఆ పక్కనోడి చెబుతాడంట, ఏడిసి వాటేసుకొని, అరే నేను మొన్న పాస్ అయ్యానురా, ఫస్ట్ బర్త్డే అంట, అరే నాకు మొన్న బర్త్డే జరిగిందిరా, మా నాన్న డబ్బులు అడిగానురా, 5000 ఇవ్వనన్నాడు రా, మా అమ్మ తెచ్చిచ్చి 3000 ఇచ్చిందిరా, 3000 ఇస్తే నేను వాళ్ళందరికీ చెప్పానురా, ఫంక్షన్ చేసుకున్నాం అయిపోయిందిరా, తర్వాత నేను పాస్ అయ్యానురా, నా పార్టీ అడిగానురా, అసలు ఇవ్వనన్నాడు రా మా నాన్న, అసలు పుట్టినరోజుకైతే ఇవ్వనన్నాడు, తర్వాత నేను డిగ్రీ పాస్ అయ్యాను కదా, నా బండి కొన్నానా, నేను బండి వెళ్తానా, కాలేజీ దూరంగా ఉంది, నేను బస్కి వెళ్ళిపోతున్నా, సిగ్గేస్తుంది నానా అని అడుగుతాడంట. ఏమడుగుతాడు? ఫస్ట్ ఏం అడుగుతాడు? బర్త్డే పార్టీకి డబ్బులు అడుగుతాడు. వాళ్ళ నాన్న ఏమంటాడు? ఇవ్వనంటాడు. తర్వాత పాస్ అవుతాడు, తర్వాత అందరికి పార్టీ చేయటానికి ఇవ్వనంటాడు. మూడోది ఏం చేస్తాడు? బండి అడుగుతాడు. వాళ్ళ నాన్న ఇవ్వనంటాడు. అరే ఇలా చేస్తున్నాడు నన్ను, అసలు నాకు ఇంటికి వెళ్ళాలంటే నాకు అసలు చిరాగ్గా ఉందిరా అసలు అని ఆ రమేష్ ఏం చేస్తాడంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి మా నాన్న ఎందుకురా నన్ను ఇలా తిడుతున్నాడు, మా నాన్న ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నాడు, నేను అన్నిట్లో ఫస్టే వస్తాను కదరా, నేనేమన్నా చేస్తున్నానా, నేను బర్త్డే పార్టీ అడిగితే ఇవ్వలేదు, నాకు పాస్ అయితే ఇవ్వలేదు, నాకు ఇప్పుడు కాలేజీకి వెళ్ళడానికి బండి అడిగితే ఇవ్వట్లేదు, ఎందుకురా మా డాడీ ఇలా నన్ను చేస్తున్నాడని ఆ రమేష్ అంట బాధపడతాడంట. అరే ఊరుకోరా బాబు, అయితే అయిపోయిందిలే గాని, ఇవ్వకపోతే ఏమైందిరా, మా బండి మీద ఉన్నాయిగా రా అని అంటాడంట. కాదురా నాకు కావాలరా బండి, నాకు నామోసేస్తుందిరా బస్సులకు వెళ్ళడానికి, నాకు బండి కావాలి, నాకు ఇది కావాలరా అది కావాలరా అని అంటాడంట. అసలు మా నాన్నే నేను ఏదో ఒకటి చేసేయాలరా, నాకు అసలు కోపం వచ్చేస్తుందిరా ఇంటికి వెళ్ళడానికి, మా నాన్న ఏదో ఒకటి చేసేయాలరా అని తను వెళ్తాడంట. ఇంటికి వెళ్తేనంట ఇంటికాడ వాళ్ళ నాన్న ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న ఉన్నాడంట. ఏమైంది, తాళం వేసి ఉందండి అంకుల్ పక్కన వాళ్ళు ఉంటారు కదా, అంకుల్ ఏంటి తాళం వేసి ఉంటారంటే, బాబు మీ డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాన్న, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్లారు మధ్యాహ్నం, నువ్వు వెళ్ళు నాన్న అంటే, అమ్మయ్యా పోతే పోయాడులే మా నాన్న. నేను కోరుకునేది కూడా అదే, ఎందుకంటే మా నాన్న పద్దాలు తిడుతున్నాడు నన్ను, డబ్బులు ఇవ్వట్లేదు, బండి కొనట్లేదు, ఇంకా నాకేమీ చేయట్లేదు, పోతే పోయాడులే అనుకున్నాడంట. సరే ఎట్టున్నాడో వెళ్ళి చూద్దామని చిన్నగా హాస్పిటల్కి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? చిన్నగా హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్తేనంట వాళ్ళ నాన్న ఐసీయూలో ఉన్నాడంట. ఐసీయూలో ఉంటే వాళ్ళ అమ్మని అడుగుతున్నాడంట. వాళ్ళ అమ్మ రాగానే ఆ కొడుకుని చూసి ఏడుస్తుందంట. బాబు నాన్నకి ఇలా అయిందిరా అంటే,
ఎవరికైనా కొడుకు అనేవాడికి దుఃఖం రావాలి, కానీ కొడుకు ఏం చేస్తున్నాడు? కోపగించుకుంటున్నాడు తండ్రిని. కోపగించుకుని ఏం చేస్తున్నాడంటే తన కోపాన్ని అంతా ఆ తండ్రి మీద చూపించి ఇంకా చావలేదా మమ్మీ అని అడిగాడంట. అప్పుడు ఆ తల్లి అంట, అరే ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు అంటే, మరి ఎందుకు మమ్మీ ఇలా చేస్తున్నాడంటే, అరే నీ తండ్రి కదరా అలాగే చేస్తాడు అంటేనంట. సరే అని కొంచెం గోల అయిపోయినాక పక్కకు వచ్చి కూర్చున్నాడంట. పర్సనల్ వాళ్ళ నాన్నకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ అంకుల్ ఉంటాడంట. ఒక అంకుల్ కూర్చొని వచ్చి, బాబు నువ్వు తన భుజం మీద చేయి ఉంచి, నాన్న రమేష్ ఏడవకురా, మీ డాడీకి ఏమవుతులే అని అంటున్నాడంట. ఏమేమనుకుంటున్నాడు మనసులో కుర్రోడు? రమేష్ అనేనా చచ్చిపోతే బాగుండు, మా నాన్న అంతా మొత్తం నాకే వచ్చింది, నా ఇష్టానుసారంగా బతకొచ్చు లైఫ్ లో, నన్ను ఎవడు ఏం చేయడు, ఇక నా లైఫ్ అనేది ఒక స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, ఇక నన్ను ఎవడు ఆపలేడు. దొరికిన అమ్మాయి సిగరెట్లు మందులు ఇవన్నీ చేస్తున్నాడంట. చేస్తుంటే మా నాన్న చచ్చిపోతే బాగుండు, నేను ఏదైనా చేయొచ్చు అని అనుకున్నప్పుడు ఆ అంకుల్ అంట చేయి వేసి, నానా నీకు పుట్టినరోజు చేయలేదు కదా, మీ నాన్న ఎంత బాధపడ్డాడు నీకు తెలుసా? మా దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి, అరే నేను నా కొడుకుని పుట్టినరోజు చేయలేకపోయాను రా, నేను నా కొడుకుని ఇలాగా చేసుకోలేకపోయాను రా అని నాకు చెప్పాడు రా. అరే నువ్వు పాస్ అయితే నీకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? డబ్బులు ఇవ్వలేదని ఎంత బాధపడ్డాడో తెలుసా? అరే నువ్వు పాస్ అయినప్పుడు నీకు బండి ఎందుకు కొనిపెట్టలేదో తెలుసా? ఇదిగోరా నువ్వు సిగరెట్ తాగి నువ్వు మందు తాగుతున్నప్పుడు నిన్ను మా దగ్గరకు వచ్చి ఎంత బాధపడ్డాడో నీకు తెలిసారా మీ తండ్రి అని ఒక్కొక్క విషయం అంట తన అంకులు ఆ కొడుకు చెబుతుంటేనంట తన హృదయం అంతా, అదిగో మా నాన్న ఇంత మంచివాడా, ఇదిగో మా నాన్న ఇంత గొప్పవాడా, ఇదిగో నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడా, ఇదిగో ఇవ్వలేదు అనుకుంటున్నాడా? అరే 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 రమేష్ నీకు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇదిగో పుట్టినరోజు నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఆగమైపోతావేమో, నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను అక్కడికన్నా తీసుకువెళ్ళి నీకు మందు కొనిపిస్తాడని నీ నాన్న ఇవ్వలేదురా. హల్లెలూయా. అరే రమేష్ నీకు పాస్ అయినప్పుడు నీ డబ్బులు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇదిగో నువ్వు ఆ డబ్బులతో ఏమి దుబారా చేస్తావు, ఆ డబ్బులతో నువ్వు ఎలాగా పాడైపోతావు అని నీకు ఇవ్వలేదురా. అరే నీకు బండి కొంటే నీ ఫ్రెండ్స్ నీ ఎంజాయ్ బతుకు వేరైపోతుంది, అందుకని నీదే తండ్రికి డబ్బులు లేక నీకు ఇవ్వకపోవడం కాదురా. నువ్వు ఒక బస్సులకు వెళ్తే ఆ కష్టం విలువేంటో నీకు తెలిసిద్దిరా. ఆ బస్సులకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే ఆ కష్టం విలువేంటో నీకు తెలిసిద్దిరా అని ఇవ్వలేదు. నాలుగోది ఏంటో తెలుసా? నువ్వు సిగరెట్ తాగినా మందు తాగినా తనకి తెలిసి ఎంతో బాధపడ్డాడు రా, ఎంతో దుఃఖం చెందాడు రా, ఎంతో వేదనతో అసలు మా దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి రోజు నీ గురించి చెబుతాడు రా రమేష్ అని ఏడుస్తుంటేనంట ఆ కొడుకంట హృదయం కరిగిపోయి, నానా నేను ఇంత దౌర్భాగ్యుడినా నానా, నువ్వు ఇవ్వలేదని నిన్ను ఇలా అనుకుంటున్నాను అని ఎమ్మండల్ని లెగిసిపోయి ఐసీయూలోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి అక్కడ ఐసీయూలో ఎవరు ఆపినా ఆగకుండా డోర్ తీసుకుని వెళ్ళిపోయి అతని మీద పడిపోయి ఆ నాన్న మీద పడిపోయి, నానా సారీ నానా, ఐ లవ్ యూ నానా, ఐ మిస్ యూ నానా, లేనానా నేను తప్పు చేశాను నానా, నేను ఇదిగో ఇలా చేశాను నానా, నేను సిగరెట్ తాగా మందు తాగా, ఇదిగో నేను ఇలా చేస్తున్నాను నానా, నేను చాలా అవమానించాను నానా అని ఆ రమేష్ అంట ఏడుస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా మన తల్లిదండ్రిని ఏడిపిస్తాం కదా, మనం కూడా మన తల్లిదండ్రిని కోపెడదాం కదా, ఏమ్మా ఇదిగో ఇలా చేస్తున్నాము, ఏమ్మా ఎల్లవే ఏంటే అడ్డుపోవే, అరే ఇట్లారా అని మన తల్లిదండ్రులు మనం అంటాం కదా. మనం కూడా ఎలా ఉండాలంటే తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. హల్లెలూయా. అది బైబుల్ చెబుతుంది. మన తల్లిదండ్రిని ఏం చేయాలంటే మనం సన్మానించాలి. మన తల్లిదండ్రులు ఉండడం మనకి ఎంతో గొప్ప కార్యము. ఎస్తేరుకి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఏమైంది? రాణి అయింది. నయమానుకు చిన్నపిల్ల ఒక రాజుని ఏం చేసింది? కుష్ఠిరోగం నుంచి విడిపించింది. మీరు ఎలా ఉండాలంటే చిన్నతనం నుంచే మనము మన తల్లిదండ్రిని మనము ఒక మంచిగా, నా తల్లి నా తండ్రి నా బంధుజనులు అందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. మనము ఎవరైనా చుట్టుపక్కల శత్రువులు ఉన్నా మనం ఏం చేయాలంటే మన శత్రువులు అనుకో మనం వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి సహాయం చేసేలా ఉండాలి. మన శత్రువులే మనం అలా చేద్దాం, వాళ్ళని మనం ఇలా చేద్దామని ఉండకూడదు. రమేష్ ఏం చేశాడు? తన పాపపు జీవితంలో ఉన్నాడు. నా పుట్టినరోజుకి ఇవ్వలేదు, నేను బాస్ అయితే ఇవ్వలేదు, ఇదిగో నేను ఇలా చేస్తే ఇవ్వలేదు, నేను అలా చేస్తే ఇవ్వలేదు, అసలు మా నాన్న ఎందుకు చనిపోతే బాగుంటుంది అనుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడంటే తప్పు తెలుసుకొని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుని నుంచి మనము గొప్ప కార్యాలు నేర్చుకోవాలి. మనం చిన్నతనం నుంచే మనకి డబ్బులు ఉన్నాయని హెచ్చులు పోకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళ నాన్న రమేష్ వాళ్ళ నాన్నకి డబ్బులు లేకుండా లేవు. చిన్నతనం నుంచి ఏం చేశాడంటే అతను పాస్ అయినా డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? నా కొడుకు పాడైపోతాడేమో, డబ్బులు ఇస్తే నా కొడుకు ఇదైపోతాడేమో, డబ్బులు ఇస్తే నా కొడుకు ఇదైపోతాడేమోనని దేవుడు అతనికి వాళ్ళ నాన్న అతనికి డబ్బులు ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి కష్టం విలువేంటో ఆ కష్టం విలువేంటో అతనికి అదే ఇంకా ఆ మంచి విలువేంటో నలుగురితో ఎలా ఉండాలో ఇవన్నీ నేర్పించాలని తనకి సహాయం చేయాలని వాళ్ళ నాన్న అతనికి చేయాలని చూశాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంటే మనకు తోచినంత మనకి ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా మనకి మన తల్లిదండ్రి సన్మానింపమని బైబిల్లోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది అమ్మ కరోనా టైంలో తల్లిదండ్రి చచ్చిపోయి, చాలా మంది కరోనా టైంలో తల్లిదండ్రి చనిపోయి తల్లిదండ్రి లేక చాలా మంది అలమటిస్తుంటే మనకి ఇంకా దేవుడు గొప్ప ఆయుష్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మనము మారింది కాక మన తల్లిదండ్రులు కూడా మనము చర్చికి తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలి. మనము మారేది కాక మనము తను నయమాను దగ్గర చిన్న పాప ఉంది కదా, అతనికి అసలు ఎందుకు చెప్పాలి? చెప్పకూడదు కదా. ఎందుకంటే తనను చంపాలని చూస్తాడు రాజు. తనను చంపాలని చూసినప్పుడు తన చిన్నపిల్లలను వదిలేసి తీసుకొని వస్తాడు. తను ఎందుకు చెప్పింది? తను ఆ రాజుకి సహాయం చేసి ఆ దేశానికి పంపించి